హాయ్ అండి. చికెన్ పులిహోర రైస్ అయితే చేస్తున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగా, విలాసి, ఒక స్టార్ పువ్వు వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆనియన్ వేసుకొని 3 పచ్చిమిర్చీలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కాజు బాగా వేగాక చికెను 1 అవర్ అయితే సాల్ట్ వాటర్లో నానబెట్టుకుని చికెన్ వేసుకున్నాను. అలా వేసుకున్న వల్ల ముక్క అయితే పీసులుగా చాలా జ్యూసీగా ఉంటాయి. గట్టిగా అయితే ఉండదు చికెను. ఒకసారి ట్రై చేయండి. సాల్ట్, పసుపు, కారము, పెరుగు, 4 చిన్న సైజు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. బాగా కలిపేసుకొని గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. మీరు వీలైతే చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. టేస్టీగా అసలు బయట కొన్ని కంటే కూడా ఇంట్లో చేసుకుంటే అంత టేస్ట్ ఉందండి పులిహోర రైస్. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ మసాలా కూడా నేను ఇంట్లో తయారు చేసిందే వేసాను. మీకు కావాలంటే ఫుల్ వీడియో ఉంది, చూసి చేసుకోండి. 1 కిలో చికెన్కి కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇంతకుముందు చికెన్కి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను. 2 నిమ్మకాయలు పెద్ద సైజు వేసుకున్నాను జ్యూసు. ఇప్పుడు రైస్కి సరిపడగా కొద్దిగా రాళ్ళుప్పు, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోండి. బాస్మతి రైస్ ఎప్పుడు కూడా ఎక్కువ సార్లు కలపకూడదు, ఇరిగిపోతుంది. అంత మళ్ళీ నార్మల్ రైస్ లాగా నూకలు నూకలు అయిపోతుంది. అందుకని ఒక్కసారి 2 సార్లు కలిపితే సరిపోతుంది. ఇలా చూశారు కదా. నెయ్యి అయితే చాలా ఎక్కువ వేసుకున్నాను. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మామూలుగా లేదు. నెయ్యి నాకు ఎప్పుడు పులిహోర రైస్ చేసినా, దమ్ బిర్యానీ చేసినా నెయ్యి కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సైడ్కి పెట్టేసుకొని చూశారు కదా. రొట్టెల పెంకు తీసుకొని హైలో పెట్టి 5 నిమిషాలు వదిలేసి స్టవ్ బంద్ చేసినాక చూడండి. చికెన్ పులిహోర రైస్ అద్దరిపోయిందండి. మామూలుగా లేదు. ఇక టేస్టు తింటుంటే నోట్లో ముక్క పెట్టంగానే కరిగిపోతుంది. అంత బాగుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా నేను చూపించిన విధంగా చేసుకొని చూడండి. బాయ్.